ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం నుంచి 7వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. మనస్సును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్ముని అది వరకే సమీపించి ఉంటాడు. అటువంటి వ్యక్తికి సుఖ దుఃఖాలు, వేడి చలి, మానవమానాలు అన్నీ సమానమై ఉంటాయి. మనిషి మనస్సును ఎప్పుడైతే జయిస్తాడో, ఆ జయించిన తరువాత మనిషి అపారమైనటువంటి శాంతిని పొందిన కారణంగా ఆ మనిషి పరమాత్మకు దగ్గరవుతున్నాడు లెక్క అనమాట. అటువంటి వ్యక్తికి ఎప్పుడైతే పరమాత్మకు దగ్గరవుతూ ఉంటాడో, అలాంటి వ్యక్తికి చలి, వేడి, దుఃఖాలు, బాధలు, అవమానాలు ఏమైనా సరే సమానంగా స్వీకరిస్తాడనమాట. ఓకేనండి. ఎంత అద్భుతమైనటువంటి, నిజంగా ఎంత జ్ఞానం అండి భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకం. అంటే చదువుతూ ఉంటే చదవడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టుకోగలిగితే మన జీవితాలు ఎంత ఉద్ధరింపబడతాయండి కదా. ఓకేనండి. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.